ఫస్ట్ మాట్లాడబోయే మజిల్ అండ్ టెండన్ ఇంజురీస్ మనం జిమ్ లో కానీ ట్రైనింగ్ రిలేటెడ్ ఇంజురీస్ కానీ ఇస్ బైసెప్స్ టెండన్. ఇక్కడ కామన్ గా చాలా మందికి తెలిసిన మజిల్ బైసెప్స్ అంటే ఎనీ పర్సన్ అడిగినా తెలుస్తుంది మనకి ఆమ్ల ఫ్రంట్ ఉన్న మజిల్ అని మనకు చూపేనికి బైసెప్స్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ మజిల్స్. సో బైసెప్స్ టెండన్ ఇంజురీ ఎప్పుడు అవుతుంది అనేది విల్ టాక్. వాట్ ఈస్ బైసెప్స్ ఫస్ట్? సో లైక్ ఎనీ మజిల్ నేను చెప్తున్నా బాడీకి మోటార్ బైసెప్స్ మనకు ఒక మజిల్. సో ఈ బైసెప్స్ మజిల్ అనేది బైసెప్స్ అంటే మీనింగ్ ఏంటంటే బై అంటే టూ లైక్ బైస్కిల్ ఉన్నట్టు, సెప్స్ అనే హెడ్స్. సో రెండు తలకాయలు ఉన్న మజిల్. సో ఈ మజిల్ ఏంటి అంటే బైసెప్స్ కి దేర్ ఆర్ టూ హెడ్స్. ఒకటి షార్ట్ హెడ్ అంటారు, షార్ట్ హెడ్ ఈ డైరెక్షన్ లో వస్తుంది మనకి, అండ్ లాంగ్ హెడ్ మన షోల్డర్ లోపల నుంచి వస్తుంది. ఈ టూ హెడ్స్ కలిపి బైసెప్స్ మజిల్ బెల్లీ ఫార్మ్ చేస్తాయి. అండ్ ఈ టూ హెడ్స్ కలిపి ఒకటే పాయింట్ అటాచ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ బైసెప్స్ టెండన్. రేడియస్ అనే బోన్ కి అటాచ్ అవుతాయి. సో ఈ బైసెప్స్ వర్క్ ఏం చేస్తుంది అంటే బైసెప్స్ కంట్రాక్ట్ అయినప్పుడు మనకి ఎల్బోని ఫ్లెక్స్ చేస్తుంది, అంటే మో చేతిని బెండ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఇట్ డస్ ఇస్ బైసెప్స్ మనకి ఫోర్ ఆర్మ్ ని తిప్పుతుంది ఇటు పైనకి, మన స్క్రూ డ్రైవర్ తిప్పే యాక్షన్. దిస్ ఇస్ కాల్డ్ సుపైనేషన్, టైట్ చేసే యాక్షన్. సో మనం నల్ల తిప్పుతున్నా, స్క్రూ డ్రైవర్ తిప్పుతున్నా, దిస్ ఇస్ కాల్డ్ సుపైనేషన్. నా బైసెప్స్ టైట్ అవ్వడం చూడొచ్చు మీరు ఈ మూవ్మెంట్ లో. సో ఈ బైసెప్స్ ఇంజురీ ఎక్కడ అవుతుంది, ఏ పాయింట్ లో అవుతుంది అంటే మన షార్ట్ హెడ్ లో అవుతుందా, లాంగ్ హెడ్ లో అవుతుందా, మజిల్ లోపల అవుతుందా, డిస్టల్ టెండన్ లో అవుతుందా అనేది విల్ టెల్. సో కామన్ గా ఇంజురీస్ అయ్యేవి టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఒక కామన్ అయ్యే ఇంజురీ ఈజ్ వెరీ ఓల్డ్ పీపుల్ అండి. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఏమైతుంది అంటే టెండన్ లా కొన్ని ఏజింగ్ తో వచ్చే చేంజెస్ వస్తాయి. ఇది ప్రతి మనిషికి వస్తాయి. లైక్ మన ఫేస్ లో రింకిల్స్ రావడము, మన జుట్టు తెల్లబడి ఊడిపోవడం, అవన్నీ ఏజ్ తో వచ్చే ఎక్స్టర్నల్ చేంజెస్ లేక బాడీలో ఇంటర్నల్ చేంజెస్ కూడా ఏజింగ్ తో వస్తాయి. సో ఈ టెండన్ అనేది సన్నబడ్డం, చిన్న చిన్న టేర్స్ రావడం, అంటే తాడులో దారాలు దిగినట్టు రావడం, టెండినైటిస్ అవ్వడం, ఆ మజిల్ వీక్ అవ్వడం, బోన్ అటాచ్ అయ్యే పాయింట్ వీక్ అవ్వడం, ఇవన్నీ ఏజ్ తో వస్తాయి. సో ఒక ఏజ్ దాటుతుంటే చిన్న ఫోర్స్ కూడా టెండన్ ఇంజురీ అవ్వచ్చు. సో కామన్ గా టెండన్ ఇంజురీస్ బైసెప్స్ వైవ్ రాదర్ దెన్ జిమ్ మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ చిన్న ఇంజురీతో లైక్ యూనో హెవీ బ్యాగ్ ఎత్తిరు అట్లాంటివి ఎత్తాం కానీ సడన్ గా టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ విల్ హ్యావ్ దిస్ బైసెప్స్ టెండన్ ఇంజురీ. అనదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే జిమ్ కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, లైక్ ఎస్పెషల్లీ మన బైసెప్స్ కర్ల్ ఎక్సర్సైజ్ చేసేయడం లేదా డెడ్ లిఫ్ట్ చేయడం. మనకి మిక్స్ గ్రిప్ పట్టుకొని డెడ్ లిఫ్ట్ చేస్తే ఒక ఆర్మ్ మర్చిపోయి బెండ్ పెట్టి పొరపాటున టేర్ అయిపోవడం. దీస్ ఆర్ కామన్ ప్లేసెస్ వేర్ బైసెప్స్ కెన్ గెట్ ఇంజర్డ్. బైసెప్స్ ఎక్కడ ఇంజురీ అవుతుంది అంటే టూ కామన్ స్పాట్స్ ఉన్నాయి. ఒకటి ప్రాక్సిమల్ ఇంజురీ, అంటే మనకి షోల్డర్ దిక్కు అయ్యే ఇంజురీ. సో ఈ సైడ్ ఏమైంది అంటే యూజువల్లీ ఒకటే హెడ్ టేర్ అవుతుంది. ఆ టేర్ అయ్యి మనకి మజిల్ టెండన్ అటాచ్మెంట్ పాయింట్ లో కానీ బోన్ కి అటాచ్మెంట్ పాయింట్ లో కానీ టేర్ అవుతుంది. సో అది అయ్యింది అంటే టేర్ ఏమైతుంది అంటే సడన్ గా బైసెప్స్ జారిపోయి ఒక బుగ్గ లెక్క ఫామ్ అవుతుంది. ఇట్లా మనకి పాపాయ్ సైన్ అంటారు, అంటే మన కార్టూన్ పాపాయ్ లో ఇంత బైసెప్స్ ఉంటుంది కదా మనిషి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ టేర్స్ విచ్ ఇస్ కాల్డ్ ప్రాక్సిమల్ టేర్ మనకి పై లెవెల్. సో యూజువల్లీ ఒకటే హెడ్ టేర్ అవుతుంది పై లెవెల్ అయినప్పుడు. యూజువల్లీ టేర్ అవుతే ఏమైతుంది అంటే ఫస్ట్ థింగ్ మజిల్ మనకు కనిపిస్తుంది, ఒక స్నాప్ సౌండ్ వస్తుంది, ఒక కట్మన్ సౌండ్ రావడం, మూవ్మెంట్ అవుతాడు. సెకండ్ థింగ్ చిన్న పడిపోయి ఒక బాల్ లెక్క అయిపోతుంది మజిల్. అండ్ థర్డ్ థింగ్ ఏమైతుంది అంటే ఆడి నుంచి బ్లీడ్ అయ్యి మనకి బ్లడ్ అంతా మనకి కమిలిపోయినట్టు అవుతుంది. మనకి బ్లూయిష్ గా కానీ రెడ్డిష్ గా కానీ, ఫస్ట్ రెడ్డిష్ గా తర్వాత బ్లూయిష్ గా అవుతుంది. సో అది లోపల బ్లీడ్ అయిన మీనింగ్ అది మనకి అట్లా అయినప్పుడు. సో దాట్ ఈస్ అ ప్రాక్సిమల్ బైసెప్స్ టెండన్ ఇంజురీ, అంటే పై లెవెల్ షోల్డర్ దిక్కు అయినా బైసెప్స్ టెండన్ ఇంజురీ. నెక్స్ట్ మనకు అయ్యేది ఏంటంటే డిస్టల్ ఎల్బోకి అటాచ్ అయ్యే పాయింట్ దగ్గర ఇంజురీ అవుతుంది. సో ప్రాక్సిమల్ ఇంజురీ అయినా ఒక హెడ్ ఇంటాక్ట్ ఉండి మూవ్మెంట్ చేయగలుగుతుంది, కానీ డిజిటల్ గా అయితే బైసెప్స్ తో వచ్చే వరకు చాలా మటుకు లిమిట్ అవుతుంది మనకి. యూజువల్లీ టేర్ అవుతే ఏమైతుంది అంటే ఫస్ట్ థింగ్ ఆ బైసెప్స్ చిన్న పడిపోతుంది. సెకండ్ థింగ్ ఏమైతుంది అంటే ఫంక్షనల్ గా అంటే పని చేయడంలో ఇబ్బంది ఏమైతుంది అంటే ఎల్బో బెండింగ్, ఈ బెండింగ్ కొద్దిగా వీక్ అవుతుంది, చాలా కంప్లీట్లీ వీక్ అయిపోదు, కంప్లీట్లీ జీరో అయిపోదు. ఎందుకంటే ఎల్బో బెండ్ చేసే వేరే మజిల్స్ కూడా ఉంటాయి లోపల, బ్రేకియాలిస్ అని అవన్నీ. కానీ ఈ సుపైనేషన్ మూవ్మెంట్ ఏదైతుందో ఈ తిప్పే మూవ్మెంట్ ఇది చాలా మటుకు వీక్ అవుతుంది మనకి, ఎందుకంటే బైసెప్స్ అనేది వెరీ స్ట్రాంగ్ సుపైనేటర్. మనకి దీస్ ఆర్ ద డిసెబిలిటీస్ మనకి బైసెప్స్ టెండన్ టేర్ రాగానే. అంటే మనకి స్లైట్ వీకనింగ్ ఆఫ్ ఎల్బో ఫ్లెక్షన్, సిగ్నిఫికెంట్ వీకనింగ్ ఆఫ్ ఎల్బో సుపైనేషన్, ఇది 90 degrees బెంట్ పొజిషన్ లో. స్ట్రైట్ పొజిషన్ లో ఎక్కువ వీక్ అవ్వదు, కానీ బెంట్ పొజిషన్ లో మనకి చేసే పని వీక్ అవుతుంది. ఈ టెండన్ టేర్ అవుతే మనకి ఎట్లా ట్రీట్ చేయాలి అనేది యూజువల్లీ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయ్యిందని చూసుకోవాలి. సపోజ్ ఓల్డ్ ఏజ్ పర్సన్ లో టేర్ అయ్యింది అనుకోండి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఈ టేర్ ని మంచిగా సిగ్నిఫికెంట్లీ బెటర్ టాలరేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ డిమాండ్ తక్కువ ఉంటుంది. దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. వాళ్ళకి ఎస్థెటిక్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే చూడడానికి బాగుండాలి, అంటే కొంచెం ఆ స్వెల్లింగ్ ఉన్న వాళ్ళకి విజువల్ గా ఇబ్బందికరంగా అనిపించదు. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ లో యూజువల్లీ మనం నాన్ ఆపరేటివ్ గా ట్రై చేస్తాం అన్లెస్ సిగ్నిఫికెంట్ వీక్నెస్ ఉంటే. ఒక టేర్ ప్రాక్సిమల్ గా టేర్ అయ్యింది అంటే యూజువల్లీ ఎక్కువ వీక్నెస్ రాదు, కొన్ని వీక్స్ మనం రెస్ట్ ఇవ్వచ్చు స్లింగ్ లో.
ఇచ్చి ఆ పెయిన్ స్వెల్లింగ్ అక్యూట్ గా సబ్సైడ్ అయిన తర్వాత రెగ్యులర్ ఫిజియోథెరపీతోనే వేరే మజిల్స్ ని స్ట్రెంథెన్ చేసి మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక యంగ్ పర్సన్ అంటే జిమ్ కి వెళ్లే పర్సన్ లా టెండన్ ఇంజురీ అయితే మనం ఏం చేయాలి? సో ఎంత సిగ్నిఫికెంట్ ఇంజురీ అనేది మనం చూడాలి. సో మనకి ఇంజురీ అనేది కొంచెం పార్షల్ గా ఉంటుంది, టెండన్ కంప్లీట్లీ కట్ అయిపోయి ఊడిపోదు, కొద్దిగా టేర్ అవుతుంది, పార్షల్ టేర్ ఉంటుంది. అయితే జస్ట్ స్ట్రెయిన్ అవుతుంది, అంటే జస్ట్ స్ట్రెయిన్ అయితే లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ డామేజ్ కానట్టు, లేదా పార్షల్ గా అంటే సగం తెగుతుంది, ఒక పెద్ద తాడులో కొంచెం నిక్కు పడితే ఎట్లుంటుంది అట్లా, ఆర్ కంప్లీట్ టేర్ అయి ఊడిపోతుంది బోన్ లోకి. సో ఈ యంగ్ పాపులేషన్ అంటే హై డిమాండ్ స్పోర్ట్స్ ప్లేయర్స్ లో మనకి ఎట్లా ట్రీట్ చేయాలనేది ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ లో ఎట్లా చేయాలని. సో యంగ్ పీపుల్ లో మనకి ఫస్ట్ థింగ్ ఎస్థెటిక్స్ ఇంపార్టెంట్, అంటే చూడడానికి బైసెప్స్ ప్రాపర్ షేప్ లో ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫంక్షన్ ఇంపార్టెంట్, స్ట్రెంత్ ఉండాలి, మనకి స్పోర్ట్స్ కి రికవరీ కావాలి. సో ఇటువంటి వాళ్ళకి మనము రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం, సర్జికల్ గా రిపేర్ చేయాలి. ఎస్పెషల్లీ కంప్లీట్ కట్ అయిపోతుంది. కంప్లీట్ కట్ కాకపోతే మనం బ్యాగ్ లేసినా మనం రెస్ట్ ఇచ్చినా గానీ కొన్ని వీక్స్ లో ఆటోమేటిక్లీ టెండన్ హీల్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు. కానీ కంప్లీట్ కట్ అయ్యి ఊడిపోయింది అంటే మనకి జనరల్లీ అది వెనకకి వెళ్ళిపోతుంది, రెస్ట్ ఇస్తే అది అతకది. సో మనం రీఅటాచ్ చేయాలి ఐదర్ బోన్ కి గానీ రిమైనింగ్ టెండన్ గానీ. సో దీని సర్జరీ ద్వారానే చేయాలి ఇది. సో మనకి డిస్టల్ గా బైసెప్స్ టెండన్ టేర్ అయింది అనుకోండి, మనం బైసెప్స్ ని ఓపెన్ చేసి ఆ టెండన్ ని వెతికి ఆ టెండన్ ని దారాలు ఉంటాయి కొన్ని వెరీ హార్డ్ సూచర్స్, ఆ దారాలతోనే వాపస్ టెండన్ ని బోని అటాచ్మెంట్ పాయింట్లకి కూర్చోబెట్టాలి. దీనికి మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి, అంటే ఐదర్ స్క్రూస్ వాడొచ్చు, బటన్స్ వాడొచ్చు ఇవన్నీ. సో కూర్చోబెట్టిన తర్వాత కూడా మన టెండన్ హీల్ అవ్వాలి. సో హీల్ అవ్వడానికి తర్వాత కూడా కొన్ని వీక్స్ ఆఫ్ రెస్ట్ అవసరం పడి తర్వాత ఫిజియోథెరపీ చేసి రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీ రావాలి. సో దిస్ ఇస్ అబౌట్ బైసెప్స్ టెండన్ ఇంజురీ. సో ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఎక్సెసివ్ లోడ్ ద్వారా ఇంజురీస్ అయితే, ఐదర్ ఎక్సెసివ్ లోడ్ గానీ రాంగ్ టెన్షన్ గానీ. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక జిమ్ కి రెగ్యులర్ గా వెళ్లే అతను సపోజ్ 100 కిలోస్ ఎత్తగలిగారు అంటే ఎప్పుడు వెళ్ళని వాడు 10 కిలోస్ ఎత్తనికి కూడా కష్టం. సో సడన్ గా లోడ్ పడ్డది అంటే టెండన్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన మజిల్ గానీ టెండన్ గానీ మీరు వేసే లోడ్ కి అడాప్ట్ అవ్వాలి. సో టేక్ ఇట్ స్లోలీ ఇన్ ద జిమ్, మీ బాడీకి అడాప్ట్ అవ్వనియండి, మెల్లమెల్లగా లోడ్ ఇంక్రీజ్ చేస్తుండండి, యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్ అండ్ రికవరీ అడిక్వేట్ గా ఉండాలి. అండ్ ఆల్రెడీ ఇఫ్ దర్ ఇస్ పెయిన్ ఇన్ ద టెండన్, పార్షల్ టేర్ ఉంటే దాని సిగ్నిఫికెంట్ పెయిన్ తగ్గేంత వరకు రెస్ట్ చేయండి. ఒక మూమెంట్ పెయిన్ఫుల్ ఉంటే డోంట్ ట్రై టు పుష్ ఇట్ అండి, అంటే మజిల్ లో టైట్ అవ్వడము, సోర్నెస్ రావడం ఇస్ కామన్, కానీ పెయిన్ ఉండదు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ పెయిన్, డోంట్ డూ ద మూమెంట్ ఇన్ ద జిమ్. దాని బదులు యూ కెన్ చూస్ అన్ ఆల్టర్నేట్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ.